నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. బండి సంజయ్ పేరు మీద కోర్టు నిషేధం విధించింది. ఇది వినటానికి కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. బండి సంజయ్ కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ. సంజయ్ పేరు మీద కోర్టు నిషేధం విధించడం ఏమిటి అని. విషయం ఏమిటంటే, తనే బండి సంజయ్యే స్వయంగా సిటీ సివిల్ కోర్టులో ఈరోజు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏమనంటే, బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైన వార్తలు రాసేటప్పుడు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానళ్ళలో తండ్రిగా తన పేరు కూడా వాడుతున్నారు. దీనివల్ల తన పరువు ప్రతిష్టకు భంగం కలుగుతోంది, తాను మానసిక వేదనకు గురవుతున్నాను, కాబట్టి బండి భగీరథ్ మీద పోక్సో కేసు వార్తలు రాసేటప్పుడు తన పేరు ఎక్కడ రాయకుండా నిషేధించాలి. ఇప్పటికే రాసేశారు కాబట్టి యూట్యూబ్ ఛానల్లో తన పేరును తొలగించాలి అని బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టులో ఒక కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించినటువంటి కోర్టు, నిజమే కదా, కొడుకు మీద పోక్సో కేసు నమోదైతే తండ్రి పేరు రాయడం ఏమిటి, బండి సంజయ్ వాదనలో పాయింట్ ఉంది అని కన్విన్స్ అయ్యి సిటీ సివిల్ కోర్టు ఏం చేసిందంటే, ఇక ముందు భగీరథకు సంబంధించిన పోక్సో కేసు వార్తల్లో ఎక్కడ కూడా తండ్రిగా బండి సంజయ్ పేరును వాడేందుకు లేదు, ఎక్కడా ఉపయోగించవద్దండి అని ఒక గ్యాగ్ ఆర్డరు జారీ చేసింది. దీని ప్రకారం, అంటే కోర్టు ఆర్డర్ ప్రకారం, ఇక నుంచి భగీరథ మీద నమోదైన పోక్సో కేసుకు సంబంధించిన వార్తల్లో మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ, టీవీల్లో కానీ ఎక్కడ బండి సంజయ్ పేరు కనపడదు. ఇది కొంచెం వినడానికి విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ, ఏ కేసులో అయినా కానీ ఎవరినైనా పట్టుకుంటే పోలీసులు సన్ ఆఫ్ అని రాయడం చాలా సహజం. అది ఎక్కడైనా అంతే. బండి భగీరథకు గుర్తింపు ఎలా వచ్చింది? బండి సంజయ్ వల్లనే. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా, బీజేపీ లీడర్గా, కేంద్ర మంత్రిగా ఉండడం వల్లే బండి భగీరథకు ఈ మాత్రం గుర్తింపు వచ్చింది. బండి సంజయ్ ఎంపీ కాకుండా, కేంద్ర మంత్రి కాకపోతే అసలు భగీరథను పట్టించుకునే వాళ్ళు ఎవరు? అసలు తన భగీరథ ఐడెంటిటీనే బండి సంజయ్. అలాంటిది బండి భగీరథ కేసులో తండ్రి బండి సంజయ్ పేరు రాయకూడదని సంజయ్ అనుకోవడము, దాన్ని కోర్టు ఆమోదించడం కాస్త విచిత్రంగానే ఉంది. చివరికి ఇప్పుడు జనాలు కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. కొడుకు పేరు ఏదైనా ఒక కేసులో ఉన్నప్పుడు తండ్రి పేరు వాడకుండా ఎలా ఉంటారు? పోలీస్ రికార్డులో ఎలాగో ఉంటుంది, మీడియాలో కూడా తండ్రి పేరు రావడం కూడా సహజం. పైగా బండి సంజయ్ ప్రముఖుడు కాబట్టి సహజంగానే కొడుకు పేరు, తండ్రి పేరు లింక్ అయ్యే ఉంటుంది. మరి అయినా కానీ కోర్టు బండి సంజయ్ పేరుని ఎక్కడ వాడద్దు అనే ఆదేశాలు జారీ చేయటం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. మరి తన పేరు వాడకుండా భగీరథ పేరు మాత్రమే వార్తలు ఎలా వస్తాయో చూడాల్సిందే. థ్యాంక్ యూ.